అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. ఆయన ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లకు ఈ ఇష్యూపై పవన్ కళ్యాణ్ స్పందించినట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ ఈవెంట్ కు అతిథిగా ఆహ్వానించడానికి దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ అరెస్ట్ వ్యవహారం, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రేవతి మరణం బాధ కలిగించిందని, ఈ విషయంలో గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారని పవన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రేవతి మరణించిన వెంటనే బన్నీ గాని, నిర్మాతలు గాని రేవతి కుటుంబాన్ని కలిసి పరామర్శించాల్సిందని, తామున్నామన్నా భరోసా ఇచ్చుంటే బావుండేదని, ఆలస్యంగా స్పందించడం వల్ల పరిస్థితి చేజారిపోయిందని పవన్ అభిప్రాయపడినట్టు సమాచారం. అల్లు అర్జున్ చేయి ఊపుతూ అభివాదం చేసుకుంటూ వెళ్లడం విమర్శకు దారిచ్చింది. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు టాక్. అలా చెయ్యి ఊపుకుంటూ వెళ్లకపోతే హీరోపై తప్పుడు అభిప్రాయం అభిమానుల్లో కలుగుతుందని, అందుకే బన్నీ అలా చేసి ఉండొచ్చని, రేవతి మరణం బన్నీని కూడా బాగా కలిచివేసి ఉండొచ్చని పవన్ చెప్పారట. హీరోలు థియేటర్లకు వెళ్లటం సరికాదని, చాలా ఏళ్ల క్రితమే తాను థియేటర్లకు వెళ్లటం మానేశానని, చిరంజీవి కూడా ముఖాన ముసుగు వేసుకుని వెళ్లారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారని తెలుస్తోంది. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతో పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. అందువల్లే రేవంత్ బన్నీపై కోపం పెంచుకున్నారని, అరెస్ట్ చేయించారని అనుకున్నారు. అయితే రేవంత్ ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని, ఆయన చిన్న స్థాయి నుంచి పైకొచ్చారని, పరిశ్రమను కూడా బాగా చూసుకుంటారని, పుష్ప 2 రేట్లు పెంచుకోవడానికి ఆయన అనుమతులు ఇచ్చారని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. చట్టం ముందు అంతా సమానమే అని, ఆ సంకేతాల్ని రేవంత్ పంపారని పవన్ అభిప్రాయపడ్డట్టు టాక్. ఈ విషయంలో పోలీసుల తప్పు కూడా లేదని, బన్నీకి తన టీంకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరుగుండొచ్చని పవన్ వ్యాఖ్యలు చేసినట్టు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.